15వ హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ టోర్నమెంట్ నేటికి 6వ రోజుకు చేరుకుంది. మ్యాచ్లన్నీ షెడ్యూల్స్ ప్రకారం జరుగుతున్నాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా హాకీ ఇండియా, హాకీ ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో ఇక్కడ ఇవ్వడం జరిగిందని ముందుగా సూపరింటెండెంట్ సోషల్ వెల్ఫేర్ పాలపర్తి దొరబాబు, అపోలో డాక్టర్ ఎస్ సత్యనారాయణ, డాక్టర్ నిహారిక హాకీ క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు. అనంతరం మ్యాచ్ ప్రారంభించారు. పాలపర్తి దొరబాబు, డాక్టర్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ హాకీ ఆంధ్రప్రదేశ్ రవిరాజ్ మాట్లాడుతూ, మన కాకినాడలో హాకీ ఆంధ్రప్రదేశ్ మ్యాచ్లు జరగడం, దీనికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. మెడికల్ పరంగా అపోలో హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ సహాయ సహకారం ఇవ్వడం, ప్రజలు కూడా సహకారం ఇస్తున్నారని అన్నారు. కృషి వల్ల 2 నేషనల్ ఈవెంట్స్ మా జిల్లాలో ఈ గ్రౌండ్లో జరగడం అనేది కాకినాడ ప్రజలుగా మేమందరం కూడా ఎంతో గర్విస్తూ, మరి ముఖ్యంగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తిగా పబ్లిక్ అందరూ కూడా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా చాలా సంతోషంగా ఇక్కడ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు, చాలా చక్కని ఏర్పాట్లు చేశారనేసి మా జిల్లా కలెక్టర్ గారిని పొగడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్గా ఈ జిల్లా ఆతిథ్యం ఇవ్వడము, ఈ జిల్లాకి ఇంత మంచి పేరు రావడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి నేషనల్ ఈవెంట్స్ని ఇంకా జరిపించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్న రవిరాజు గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ గారికి, ఇతర కోచ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. దొరగారున్నారంటే ఇక్కడ రెగ్యులర్గా ఆయన వాకరు, అదేవిధంగా స్విమ్మింగ్ వస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఈవెంట్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నా సరే, ఖచ్చితంగా సరే వాళ్ళు వాలంటరీగా మాకు వచ్చి ఆ టైంని స్పెండ్ చేస్తున్నందుకు నిజంగా వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ సత్యనారాయణ గారు అపోలో హాస్పిటల్స్ నుంచి, వీళ్ళందరూ కూడా ఏంటంటే మన కాకినాడలో ఒక ఈవెంట్ జరుగుతుంది, దట్టు హాకీ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి 29 రాష్ట్రాలు వచ్చినప్పుడు వాళ్ళకి సరైన ఆతిథ్యం, వాళ్ళ ఏర్పాట్లో మనవంతు సహాయ సహకారం అందించాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో సహకరిస్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా చక్కగా రావడం కూడా జరుగుతుంది. ఈరోజు కొన్ని స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చి మ్యాచెస్ చూడటం జరిగింది. రాబోయే రోజుల్లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కి ఇంకా స్కూల్స్ వాలంటరీగా వస్తున్నారు, బస్సుల్లో వచ్చి ఈ మ్యాచెస్ చూద్దాము. ఈ గేమ్ని ఇంకా ఇది ఏంటంటే ఇటువంటి గేమ్స్, ఇటువంటి నేషనల్స్ జరుగుతుంటే హాకీ అనేది జిల్లాలో పాపులర్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తాం. 15వ జూనియర్ బాలికల మ్యాచ్ సెలెక్ట్ చేస్తున్నందుకు ఈ కాకినాడ కలెక్టర్ గారికి, ఇక్కడ హైయర్ అఫీషియల్స్, లేక చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్కి కాకినాడలో ఈ ఈవెంట్ జరగడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హాకీ కార్యక్రమాన్ని మొదటి నుంచి ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్న హాకీ జనరల్ సెక్రటరీ రవిరాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఈ కాకినాడలో ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మన కాకినాడ ప్రజలకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి, ప్లస్ మన ఈ కోచ్లందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.